పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తాళీ బజావో కార్యక్రమం ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు చేసిన వాగ్దానాలను, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ముద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సైదా పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, ఒంగోలు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు తుర్కపల్లి నాగలక్ష్మి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన పగడాల పెద్దరంగారెడ్డి, పుట్లూరు కొండారెడ్డి, దేవరపల్లి సుబ్బారెడ్డి, జావేద్ అన్వర్, పాలపర్తి విజేష్ రాజ్, కాంగ్రెస్ నాయకులు ఉద్దండి మల్లికార్జున, షేక్ రసూల్, ఉంగరాల సీను, మన్నం ప్రసన్నరాజు, బొడ్డు సతీష్, మెడబలిమి వెంకటేశ్వర్లు, గోరంట్ల కోటేశ్వరరావు, షజిద్ ఖాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేహన్నా బాను, యూత్ కాంగ్రెస్ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు సూపర్ సిక్స్ పథకాన్ని అమలుపరచాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గత 100 రోజుల నుంచి ముద్దు నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ తాళీ బజావ్ పేరుతోటి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, సూపర్ సిక్స్ పథకాన్ని అమలుపరుస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలుపరచకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నందుకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులోనో తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు మరి సూపర్ సిక్స్ పథకాన్ని అమలుపరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా ప్రజల్ని వంచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ప్రజాగలమై ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మున్ముందు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించబోతూ ఉంది. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియమించబడినటువంటి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా గారి ఆధ్వర్యంలో మొదటిగా ప్రభుత్వాలు చేసే ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో మొదటిగా 100 రోజులైన సందర్భంగా మా రాష్ట్ర నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర తాళీ బజావ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంచి ప్రభుత్వం అని చెప్పని చెబుతూ ఉన్నారు. దేనికి మంచి ప్రభుత్వం? 15,000 రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు ఏ ఒక్కరికి 15,000 ఇన్నందుక మంచి ప్రభుత్వం. అలాగే రైతు భరోసా వేయినందుక మంచి ప్రభుత్వం. నెలకి ప్రతి నెల 1,500 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తానని వేయినందుక మంచి ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తానని ఇవ్వనందుక మంచి ప్రభుత్వం. అలాగే ఉచిత బస్సు మహిళలకు ఇస్తానని చెప్పని ఇవ్వనందుక మంచి ప్రభుత్వం. వీటన్నిటినీ పక్కన పెట్టి లడ్డూలు అనే ప్రసాదంలో జరిగిన దాని మీద గోరింతలు కొండెంతలు చేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించి జైలు పాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సింది పోగొట్టి దాన్ని మీడియా ద్వారా మత విద్వేషాలకు రెచ్చగొడుతున్నందుకు మంచి ప్రభుత్వం. దేనికి మంచి ప్రభుత్వం అని చెప్పని తెలుగుదేశం పార్టీ నిలదీసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కమిటీ తాళీ బజావ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు 100 రోజుల కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలుపరచడంలో విఫలమైన నేపథ్యంలో ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట తాళీ బజావో కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారి నేతృత్వంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఎన్నికల సమయంలో రాష్ట్రం 11 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని పూర్తిగా అవగాహన ఉన్నా కూడా మరి అమలు పరచడానికి సాధ్యం కానటువంటి పథకాలను, హామీలను సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది.
మరి ఈరోజు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఆ హామీలను అమలుపరిచే వాతావరణం కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. మరి అదే హామీని ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి 100 రోజులు అవుతున్నా కూడా ఆ హామీని ఎందుకు అమలుపరచడం లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మీరు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మహిళలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి నిరుద్యోగులు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కేవలం 16 లక్షల ఉద్యోగాలకు మాత్రమే ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి మిగిలిన ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? మీరు నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చినటువంటి 3,000 రూపాయల భృతిని ఎప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే మీరు మహిళలకు హామీ ఇచ్చినటువంటి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు కానీ, అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల భృతిని కానీ, మరి 18 ఏళ్ళు వయసు నిండిన మహిళలకు 1,500 రూపాయలు నెలకి భృతిని ఇస్తానన్నటువంటి హామీలను మీరు వెంటనే అమలు చేయాలని చెప్పి, అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ హామీలను అమలు చేసి మీ నిజాయితీని, రాష్ట్ర ప్రజల పట్ల మీకున్న బాధ్యతను, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున జిల్లా కలెక్టరేట్ దగ్గర తాళీ బజార్ అనేటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుత గవర్నమెంటు మరి సీఎంగా అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుని కూడా మరి ఎలక్షన్లో ప్రజలకు అనేకమైనటువంటి పథకాలు అంటే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ప్రజల్ని మాయమాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకుని ఈ రోజున అందరం ఎక్కి పరిపాలన చేస్తున్నటువంటి మీరు నిన్నటి నుంచి మేము ఈ 100 రోజుల పరిపాలనలో మా యొక్క పథకాలన్నింటిని అమలుపరిచాము. ప్రజలకి సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము ముందున్నామని చెప్పి మా గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అని ఇంటింటికి మరి స్టిక్కర్స్ అంటిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఈ రోజున మేము గుర్తు చేసుకుంటుంటే, మేము ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ని నిలదీసి కొన్ని అడుగుదలుచుకుంటున్నాం. ఎలక్షన్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా ఇప్పటి వరకే అమలయ్యిందా? అమ్మఒడి కింద 15,000 అన్న దాన్ని మీరు పేరు మార్చి తల్లి దీవెన ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి ఏ ఒక్క బిడ్డకైనా సరే ఈ రోజున 15,000 రూపాయలు వచ్చినాయా? ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ ఏ ఇంట్లో అయితే ఉందో వాళ్ళ అకౌంట్కి 1,500 లెక్కన ఇస్తామన్నారు. ఆ చెప్పినటువంటి మాట ఈ రోజున మీరు నెరవేర్చారా? రైతుల రుణమాఫీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ సూపర్ 6లో ఇచ్చినటువంటి ఈ హామీని అమలు చేశారా? అలాగే 3 ఉచిత సిలిండర్ గ్యాసులు ఇస్తామన్నారు. మరి మీరు ఇవ్వకపోగా వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్తూ ముందుగానే సిలిండర్ల మీద 50 రూపాయలు పెంచారు. అప్పుడే స్టార్ట్ అయ్యింది చంద్రబాబు నాయుడు బాధుడు. ఇప్పుడే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి బాధుడు. దేనిమైనా సిలిండర్లు ఉచితంగా ఇవ్వకముందే సిలిండర్ల మీద 50 రూపాయలు పెంచటం. ఇకపోతే ఉచిత బస్ ప్రయాణం అన్నారు. ఉచిత బస్ ప్రయాణము మరి ఇంతవరకు అమల్లోకి ఆ ఊసెత్తినది ఎక్కడైనా ఉందా? ఇలా మీరిచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్క పథకమైనా అమలు పరచకపోగా మరి ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, ఈ 100 రోజు పరిపాలనలో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశాము అన్నారు. ఎక్కడ అమలు చేశారు? మీడియాకి, సోషల్ మీడియాకి మీరు చెప్పుకోవటం కాదు, ప్రజలకు ఏం చేశారో విత్ ఇన్ ప్రూఫ్ తోటి మీరు చూపించాలి. కాబట్టి మీరు మొద్దు నిద్ర పోతా మీకు ఇష్టం వచ్చిన టైంలో మీడియా ముందుకు వచ్చి జనాల్ని మభ్యపెట్టే మాటలు చెప్పకుండా ఎలక్షన్ ముందు మీరు ఏ ఉచితమైనటువంటి హామీల్ని ప్రజలకు ఇస్తామని చెప్పి
సూపర్ 6 హామీలు అని చెప్పి మీరు చెప్పారో వాటిని తక్షణమే అమలుపరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు అమలుపరచిన పక్షాన మీరు ఏ విధంగా అయితే మేము అమలుపరిచాము, ఇంకొకటి 6 మేము పథకాలు అమలుపరిచామని ఒక కొత్త పాంప్లెట్లు వేయించారు. ఏం మాట్లాడుతున్నారండి? విజయవాడలో వరద బాధితులకి వరదలు వచ్చి చేసింది అది మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కాదు. ప్రకృతి వైఫల్యంగా జరిగిన నష్టానికి ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ సహసహకారాలు చేయాల్సిందే. దాన్ని తీసుకెళ్ళి సూపర్ 6లో మేము అమలుపరిచామని తీసుకెళ్ళి పెడితే ఇక్కడ ఎవరున్నారు అంత పిచ్చి ఎరుపప్పులు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు మాట్లాడే ప్రతి స్పీచ్ని ఎక్కడ చూసినా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశాము, ఉచిత పథకాలను అమలు చేశాము, 100 రోజుల్లో 100 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని మీరు ఉచిత మాటలు చెప్పి డబ్బాలు కొడుతున్నారు. దయచేసి జనాల మీద బాధులను తీసి పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలుపరచండి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, సూపర్ 6 అంటే మనం క్రికెట్ ఆడేటప్పుడు 6 కొడతారు. 6 కొట్టంగానే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఆకాశం వైపు చూస్తారు, ఆ బాల్ ఎటు పడుతుందా అని. అలాగా మీరు ఈరోజు సూపర్ 6 అని చెప్పి జనాలకు చూపిస్తే ఈ జనాలంతా ఈ 100 రోజులు ముగిసి కూడా ఇప్పుడు కూడా ఆ ఒక్క సూపర్ 6 పథకాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. దయచేసి మీరు జనాలు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపులకి సమాధానాన్ని తెలియజేయండి. కాబట్టి ఇంకొకటి, ఇసుక ఉచితం అన్నారు, లేదు. వాలంటీర్లకి 10,000 అన్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కనిపెట్టలే. అసలు 10,000 ఇచ్చేది పక్కన పెట్టండి, అది లేదు. విద్యుత్తులు బాధుల మీద బాధులు పెంచుతున్నారని గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు. మీ మాయ మాటలు నమ్మి ప్రజలు నిజమే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంటుందని చెప్పి నమ్మి చేస్తే ఈ రోజున కరెంటు విషయం ఎక్కడ మాట్లాడింది లేదు. దానికి చూస్తే తల్లి ఒడి కింద 15,000 రూపాయలు ఒక్క బిడ్డకి ఇస్తామన్నారుగా, మరి అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టారుగా, మరి ఆ 15,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చారా? మరి ఏంటి దీని సంగతి ఏంటి అంటే మీరు ఆకాశంలో వైకుంఠాన్ని పెట్టి ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తక్షణము మేము డిమాండ్ చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయండి. అయితే ప్రజలకి ఉచిత హామీలుగా మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారో వాటిని కూడా తక్షణము అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి నగరాధ్యక్షురాలు తిరుపతి నాగలక్ష్మి గారుగా నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.